హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో నేను చింతకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ పప్పును మంచిగా ఫ్రై చేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి మిక్సీలోని. ఆ తర్వాత ఇందులోనికి ఒక 3 స్పూన్ల చింతకాయ తొక్కును వేసి, చూడండి చింతకాయ తొక్కు ఈ విధంగా ఉంటుంది. దానిలోకి కాస్త వాటర్ వేసేసి మనము పచ్చిమిరపకాయలు వేసి వాటర్ వేసి కాస్త మంచిగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. వీటిని ఈ చింతకాయ తొక్కులోకి వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, కరివేపాకు, ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 ఎండుమిరపకాయలను తుంచి వేయాలి. ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము తిరువాతను ఫ్రై చేసుకోవాలి. ఈ తిరువాత మిశ్రమంలోకి మనము ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి చింతకాయ తొక్కును యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితోటి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.